పిల్లల ముగ్గురు ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ అయితే పెద్ద పిల్లగాడు మందు తాగి చచ్చి చనిపోయిండు. చిన్న పిల్లగాడేమో ఆడపిల్ల ఉన్నాడు కానీ వాళ్ళు లగ్గలైనాయి. అతగాడు ఇంకేం ఉన్నాడు ఇక్కడ లేరు. బర్లపేట గ్రామ పంచాయతీలో అందరూ వెళ్ళిపోయి మా తాతయ్య ఒకడు ఆగిండు. తాత చనిపోయిన తర్వాత మా అయ్య ఆగిండు. ఇక మా చిన్న అందరూ వెళ్ళిపోయారు. జూగుడిలో గుట్టల దగ్గర జూగుడిలో మేమే ఉంటాను. సాధారణంగా పల్లెటూరు అంటే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. చాలా గ్రామాల్లో కనీసం 50 నివాసాలనే ఉంటాయి. కానీ మంచిర్యాల జిల్లాలోని ఓ గ్రామంలో మాత్రం ఒక్కటే ఇల్లు. అందులోనూ ఇద్దరే మనుషులు నివసిస్తున్నారు. అందరూ వెళ్లిపోయినా పుట్టిన గడ్డపై మమకారంతో వారు మాత్రం అక్కడే నివసిస్తున్నారు. ఇది మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం బలరావుపేట పంచాయతీ పరిధిలోని జువ్విగూడ గ్రామం. ఒకప్పుడు 250 కుటుంబాలున్న ఈ గ్రామంలో ఇప్పుడు కేవలం ఒకే ఇల్లు. అందులో 89 రాంబాయి, ఆమె కుమారుడు అనంతి మాత్రమే నివసిస్తున్నారు. సౌకర్యాలు లేకపోయినా మట్టిపై మమకారంతో ఈ ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. అయితే స్వాతంత్ర్యానికి పూర్వం జువ్విగూడలో గిరిజన కుటుంబాలు పెద్ద సంఖ్యలో ఉండేవి. కాలక్రమంలో సరైన సౌకర్యాలు లేకపోవడం, జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడం కారణంగా మిగిలిన కుటుంబాలు కూడా గ్రామాన్ని విడిచిపెట్టాయి. అయినప్పటికీ కుర్సింగా దాము కుటుంబం మాత్రం ఇక్కడే ఉండిపోయింది. అటవీ ఉత్పత్తుల విక్రయంతో పాటు వ్యవసాయం చేస్తూ ఇక్కడే జీవితాన్ని కొనసాగించారు. కాగా వృద్ధాప్యం కారణంగా రాంబాయి భర్త ఇస్రో 20 ఏళ్ల కిందటే మరణించారు. 5 కుమారుల్లో 3 అనారోగ్యం, ఇతర వేర్వేరు కారణాలతో మృతి చెందారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కన్నతల్లి లాంటి ఈ ఊరిని వదిలి వెళ్లిపోవడం ఇష్టం లేకని ఇక్కడే ఉంటున్నామని రాంబాయి అంటున్నారు. రాంబాయి కుశంకర్ రాంబాయి. నా కొడుకులు 5 కానీ 3 పోయి 2 ఉన్నారు. ఒకడు తాళపేటలో ఉన్నాడు. ఆడత్తగాడికి పోయి 5 ఏళ్ళు అవుతున్నది. పిల్లల 2 కొడుకులు ఒక బిడ్డ అయితే పెద్ద పిల్లగాడు మందు తాగి చచ్చి చనిపోయిండు. చిన్న పిల్లగాడేమో ఆడపిల్ల ఉన్నాడు కానీ వాళ్ళు లగ్గలైనాయి. అతగాడు ఇంకేం ఉన్నాడు ఇక్కడ లేరు. ఇక రాంబాయి 2వ కుమారుడు మరో చోట నివాసం ఉంటున్నారు. 4వ కుమారుడు అనంతి మాత్రం తల్లి రాంబాబుతో కలిసి జువ్విగూడలోనే నివాసం ఉంటున్నారు. అనంతికి వివాహం జరగ్గా అతని భార్య కూడా అనారోగ్యంతో మరణించింది. వారి పిల్లలు కూడా పెళ్లి చేసుకుని వేరే ప్రాంతాల్లో స్థిరపడ్డారు. ఇక్కడికి వచ్చేందుకు సరైన దారి సౌకర్యం కూడా లేదని అనంతి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీస సౌకర్యాలు లేకపోయినా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఇక్కడే నివాసం ఉంటున్నామని తెలిపారు. మాకు కరెంటు పోలు ఇరిగింది. అవి కరెంటు వాళ్ళు పట్టించుకుంటలేరు. బర్లపేట గ్రామ పంచాయతీలో అందరూ వెళ్ళిపోయి మా తాతయ్య ఒకడు ఆగిండు. తాత చనిపోయిన తర్వాత మా అయ్య ఆగిండు. ఇక మా చిన్న అందరూ వెళ్ళిపోయారు. ఇక ఆ భయానికి అప్పుడు తాసులు కట్టాక భయానికి భూములు అమ్ముకొని జంగలు పట్టారు. ఇక ఒకటే ఇల్లు ఉన్నాయి. మళ్ళీ మా అయ్య ఈయనే ఉన్నాడు. మేము ఇప్పుడు ఇక మన వల్ల మా అయ్య ఎంబడి మన వల్ల ఈయనే చాకరీ చేస్తాను. ఇద్దరం జూగుడిలో గుట్టల దగ్గర జూగుడిలో మేమే ఉంటాను. ఇది జువ్విగూడ అని ఉన్నది. నాడుసుంది ఇల్లు ఉన్నోళ్ళే, పాపం ఉన్నోళ్ళే కానీ వాళ్ళు ఇవ్వలేరు. వాళ్ళిద్దరే ఉన్నారు ఇప్పుడు. ఇక వాళ్ళ కష్టం ఇక మేమే వచ్చినప్పుడు పోయినప్పుడు చూసుడే కానీ వీళ్ళకి వచ్చేటోళ్ళు అయితే ఇక్కడ ఇవ్వలేరు. వాళ్ళైతే కరెంట్ లేదు, ఏం లేదు. వీళ్ళకు ఆదుకోవాలి, ప్రభుత్వం ఆదుకోవాలి. వీళ్ళకు అడవి జంతువులు వచ్చినా మొన్న పులి వచ్చింది అన్నారు. ఇక అన్నీ వచ్చినా కూడా వాళ్ళకి పాపం ఇవ్వలేరు. అదే గుడిసే అట్లనే ఉంటారు. వాళ్ళ ఇంటికి వస్తే ఘోరం ఉంటుంది. ఇక వాళ్ళది పరిస్థితి అంతా అంగడంగడ ఉన్నది. ఇక మేము వచ్చి చూసి పోకూడే కానీ మేము ఎప్పటికి ఉండేటోళ్ళం కాదు ఇక్కడ. దాదాపు ఇలా 200 కుటుంబాలు రాకుంటారు. మా చేనులో పట్టుకొని ఇక ఉండేది అని తాపుకొని వెళ్ళిపోయిండు. ఇక వీళ్ళు ఒక్కటే వీళ్ళిద్దరే సిక్కిపోయింది ఇక్కడ. ఇక ఇంతే. అది కానీ వాళ్ళది ఏదైనా కష్టం బతకాలి.